వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే జూనియర్ కండగా కొడాలి నాని వల్లభనేని వంశీ అంటే ఈ ఇద్దరు మాజీ ప్రజాప్రతినిధులు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గారికి అండగా ఉంటున్నారా లేదా? అండగా ఉన్నట్లయితే మరి వారి వాయిస్ ఎక్కడ ఏమైపోయింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రులు అంబటి రాంబాబు గారు, రోజా గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారికి సపోర్ట్గా. ఎందుకంటే వారం రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చ నడుస్తూ ఉంది. టీడీపీకి చెందినటువంటి అనంతపురం అర్బన్ శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి జుగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక ఆడియో కాల్ లీక్ అయింది. ఆడియో కాల్కి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ గారిని లకారం భాషతోటి దూషించినటువంటి ఆ పదాలకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వారి ఆగ్రహానికి ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ గారు బలవుతున్నారు అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేశారు, ఆయన ఫ్లెక్సీలు చించేశారు. అంతకన్నా నామర్ద ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటి ముందుకు వచ్చి ఫ్లెక్సీలు చించారంటే నిజంగా అది షేమ్ అనమాట. అంటే ఆ పరిస్థితి ఆ ఎమ్మెల్యే గారు తెచ్చుకున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎవరవునన్నా కాదన్నా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీ రామారావు గారి మనవడు. ఆయన సినిమా వారసుడు. ఈ జనరేషన్ సంబంధించి ఆయన రాజకీయ వారసుడు కూడా అయ్యే అవకాశం ఉంది రాజకీయాల్లోకి వస్తే. అయితే తెలుగుదేశానికి జూనియర్ ఎన్టీఆర్ గారికి మధ్య ఎలాంటి విభేదం లేదు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేశాడు. ఆ ప్రచారంలో భాగంగా ఆయనకి యాక్సిడెంట్ కూడా జరిగింది. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు ఆయన. మరి ఆ తర్వాత అనుకోని పరిస్థితుల దృష్ట్యా రాజకీయంగా కాస్త సైలెంట్ అయ్యాడు, సినిమాలు తీసుకుంటున్నాడు, పాన్ ఇండియా స్టార్గా ఆయన ఎదిగాడు, ఆయన పనిలో ఆయన ఉన్నాడు. మధ్యలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. నా ప్రాణం ఉన్నంత వరకు మా తాతగారు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీతో నేను ఉంటాను అన్నాడు. దాని అర్థం ఏంటి? అదేవిధంగా ఇటీవల ఆయన ఒక సినిమా ఫంక్షన్లో మా తాతగారు నందమూరి తారక రామారావు గారు, మా నాన్నగారు నందమూరి హరికృష్ణ గారు వారి ఆశీస్సులు ఉన్నంతకాలం నన్ను ఎవరు ఏం చేయలేరన్నారు. తప్పే ఉంది? వాళ్ళ ఆశీస్సులు ఉన్నంతకాలం నన్ను చంద్రబాబు గారు ఏం చేయలేరు, లోకేష్ గారు ఏం చేయలేరు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేరు అని మాట్లాడితే సరే తప్పు. ఆయన గురించి చెప్పుకునేటువంటి కార్యక్రమంలో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి అక్కడ ఎవరిని కించపరచలా. సో కాబట్టి దాన్ని కొంతమంది భూతద్దంలో చూసిన పరిస్థితి. మరి అలాంటివి బేస్ చేసుకొని ఏమో సరే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే గారు మరి ఒక తెలుగు యువత సంబంధించినటువంటి ఒక అధ్యక్షుడితో మాట్లాడుతూ ఆయన మరి సీనియర్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మరి ఆయనతో మాట్లాడుతూ సినిమా ఎట్లా ఆడిస్తావు, సో రకరకాలుగా మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గారిని దూషిస్తూ లోకేష్ గారిని తిట్టాడు. అతను సార్ని అంటాడా, బొక్కా పకీరు, ఇక చెప్పే కాదు నానా మాటలు మాట్లాడాడు. ఆడియో కాల్ మరి ఆయనే లీక్ చేసినట్టున్నాడు. ఎందుకంటే మరి తన అభిమాన హీరోని అంటే ఎవరికైనా కోపం వస్తుంది కాబట్టి ఎవరితోటైతే ఎమ్మెల్యే గారు మాట్లాడారో ఆయనే లీక్ చేసినట్టున్నాడు. అది పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులందరం కూడా ఆగ్రహించేలా చేసింది ఆ ఆడియో కాల్. ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడికి యత్నించారు, పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారిని క్షమాపణ చెప్పంటున్నారు, లేదా టీడీపీని సస్పెండ్ చేయమని జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. అందులో తెలుగుదేశానికి చెందిన వాళ్ళు 90% మంది ఉన్నారు. అదేవిధంగా ఇంకో 10% మంది వైసీపీకి చెందిన వాళ్ళు ఉన్నారు, అందులో నో డౌట్. సో ఇదే తెలుగుదేశానికి చెందిన వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ గారి రాజకీయ సినీ వారసత్వాన్ని ఏదో ఒక రోజు ఆ కుటుంబం తరపు నుంచి, నందమూరి కుటుంబం తరపు నుంచి క్యారీ చేసే వ్యక్తి జూనియర్ ఎన్టీఆరే. సరే నారావారి కుటుంబం తరపు నుంచి లోకేష్ గారు క్యారీ చేస్తారు, అందులో డౌట్ లేదు. మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడటం తప్పు. సో తప్పు మాటలు మాట్లాడిన ఎమ్మెల్యే గారు ఇప్పుడు అనేక ఒత్తిళ్లు గురవుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిపించి గట్టిగా మందలించాడు. సో అది నీదా కాదని తేలిన తర్వాత యాక్షన్ తీసుకుంటానని కూడా సీరియస్గా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. మరి ఈ క్రమంలో మరి వీళ్ళిద్దరూ కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, మరి వీళ్ళు ఏమైపోయారు? వీళ్ళిద్దరికి టికెట్లు రావడం కారణం జూనియర్ ఎన్టీఆర్ గారు. కొడాలి నాని గారికి 2004లో గుడివాడ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించింది జూనియర్ ఎన్టీఆర్ గారు. వాళ్ళ నాన్నగారు హరికృష్ణ గారితో మాట్లాడి టికెట్ ఇప్పించాడు. ఆ విషయం పలు సందర్భాల్లో కొడాలి నాని గారు కూడా చెప్పారు. ఆయన 2004, 2009 టీడీపీ ఎమ్మెల్యే, 2014, 2019 వైసీపీ ఎమ్మెల్యే, 2019లో ఒక 2.5 సంవత్సరం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. సరే మన ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. మరి ఆయన ఎందుకు మాట్లాడలేదు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఈ విధంగా అంటాం తప్పని? అదేవిధంగా
వల్లభనేని వంశీ గారు 2009లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందాడు. ఒక 20,000 ఓట్లతో, చాలా తక్కువ ఓట్లతోటి 20,000 ఓట్లు అడు పడ్డట్టయితే గెలిచేవాడు. ఆయనకి టికెట్ ఇప్పించింది కూడా దాదాపు జూనియర్ ఎన్టీఆర్ గారి పాత్ర అందులో ఆయన కృషి ఉంది. సో ఆ తర్వాత గన్నవరం 2014, 2019 వరుసగా 2 సార్లు గన్నవరానికి ఎమ్మెల్యే గెలిచాడు వల్లభనేని వంశీ గారు. సో 2014లో టీడీపీలో ఉన్నాడు. 2019లో గెలిచిన తర్వాత వైసీపీకి ఆయన అనుబంధ సభ్యుడిగా మారిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతా నందమూరి కుటుంబాన్ని, నారావారి కుటుంబాన్ని తిడతా వచ్చాడు. నందమూరి కుటుంబాన్ని అంటే అందులో ఉన్నటువంటి కొంతమందిని ఏదో మాట్లాడినట్టున్నారు. నారావారి కుటుంబం అంటే చంద్రబాబు గారిని, లోకేష్ గారిని దుర్భాషలాడాడు. కానీ ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎప్పుడు ఆయన ఒక మాట మాట్లాడాలి. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరూ కూడా, కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఒక మాట మాట్లాడాలి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. నందమూరి బాలకృష్ణ గారు కూడా వీళ్ళిద్దరిని ఎప్పుడు సీరియస్గా వీళ్ళ వారిని గీలా, మీ తాట తీస్తా, నా తడాకని చూపిస్తాను ఆయన ఎప్పుడు చెప్పాలా. బేసిక్గా వేరే వాళ్ళ మీద అయితే చెప్పేవాడు. మరి ఎందుకని వీళ్ళిద్దరిని ఆయన కూడా పెద్దగా మందలించిన పరిస్థితి లేదు. ఒకవేళ వీళ్ళని ఏమైనా అంటే వీళ్ళ 4 మాటలు ఇంకా ఎక్కువ ఆయన అంటారు, పరుగు పోతున్న భయంతో ఆగాడో లేదో తెలియదు. కానీ మొత్తానికి ఆయన కూడా గత 5 ఏళ్లలో వీళ్ళ మీద ఆ స్థాయిలో దాడి చేసే ప్రయత్నం చేయాలి, మాటల దాడి. అంటే ఒకటి సరే, ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళిద్దరికీ నందమూరి కుటుంబం అంటే అమితమైనటువంటి గౌరవం ఉన్న మాట వాస్తవం. మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టింది ఎవరు? నారావారు గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు కాదు కదా, ఎవరో ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే, అనంతపురానికి చెందిన ఎమ్మెల్యే. మరి ఆయన అన్ని మాటలు మాట్లాడుతుంటే, లకారం భాషతో మాట్లాడుతుంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని బుక్కా పకీర్ అని మాట్లాడుతూ ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ గారిని. మరి వీళ్ళిద్దరు ఏమైపోయారు? ఎందుకు వీళ్ళిద్దరు మాట్లాడటం లేదు? ధైర్యం లేక, లేకపోతే ఎందుకు వచ్చిన గొడవనే? సో మళ్ళీ వీళ్ళిద్దరు మాట్లాడితే ఇష్యూ డైవర్ట్ అయిపోతుందనే? మరి వీళ్ళు రావాలి కదా, బయటికి రావాలి కదా. గతంలో అనేకసార్లు చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్ గారు, కొడాలి నాని గారు అంటే నాకు ప్రాణం, ఆయన అడిగితే నా ప్రాణాలని ఇచ్చేస్తాడు. మరి అలాంటి కొడాలి నాని గారు మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి మద్దతుగా ఈరోజు ఎందుకు మాట్లాడటం లేదు? వల్లభనేని వంశీ గారు ఎందుకు మాట్లాడటం లేదు? తెలుగుదేశంలో ఎంతమంది లేరు? నందమూరి హరికృష్ణ గారి ఉప్పు తిన్నోళ్ళు, నందమూరి హరికృష్ణ గారి రెఫరెన్స్తో ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఏమైంది, వాళ్ళ నోళ్ళు పడిపోయాయా అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే అధికారానికి తలుంచారా? అక్కడేమి చంద్రబాబు గారు, లోకేష్ గారు కాదు కదా అన్నది జూనియర్ ఎన్టీఆర్ గారిని. సరే వాళ్ళిద్దరు తిడితే మరి వాళ్ళని ఎదిరించే పరిస్థితి లేదు, వాళ్ళ పార్టీలో ఉంటున్నాం కాబట్టి అని అనుకోవచ్చు. ఎవరో అనంతపురం చెందిన ఎమ్మెల్యే మాట్లాడితే ఇలాంటి వాళ్ళు అందరూ కూడా సైలెంట్గా ఉండటం అనేది దేనికి సంకేతం? సో కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారికి నిజమైన ఆత్మీయులు ఎవరు అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకం అని చెప్పుకోవచ్చు. ఆయన కోసం మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు, కేవలం ఆయన ఫ్యాన్స్ మాట్లాడారు. ఆయన ఫ్యాన్స్ మాత్రమే మాట్లాడారు. ఆ తర్వాత ఆయన మీద పాపం కాస్త సానుభూతి వ్యక్తం చేసింది అంబటి రాంబాబు గారు, రోజా గారు, మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, అధికార ప్రతినిధులు. సో కాబట్టి కష్టం వచ్చినప్పుడే మన వాళ్ళు ఎవరు, పగవాళ్ళు ఎవరు తెలుస్తుంది. బాధ వచ్చినప్పుడే, ఇబ్బందులు ఉన్నప్పుడే మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరని తెలుస్తుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు మరి ఆయన్ని అన్ని మాటలు ఒక ఎమ్మెల్యే గారు అన్న తర్వాత కనీసం వీళ్ళిద్దరు ఎవరో కూడా ప్రెస్ మీట్ పెట్టాల, ఒక వాయిస్ ఇవ్వాలి, ఇది తప్పు జూనియర్ ఎన్టీఆర్ గారిని అంటామని. సో వీళ్ళిద్దరు ఎవరైనా సపోర్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా టీడీపీ క్యాడరు వీళ్ళకి మీద ఒక సానుభూతి ఉండేది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గంలో ఎవరో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టాలని ఎవ్వరు అనుకోరు. ఎందుకంటే తాత పోలికలతో పుట్టిన మనవడు ఆ సీనియర్ ఎన్టీఆర్ గారు లేకపోతే తెలుగుదేశం లేదు. ఆయనే కదా పార్టీ పెట్టింది, అధికారంలోకి తీసుకొచ్చింది 9 నెలల్లో. సో కాబట్టి ఏదో మధ్యలో ఏదో కొన్ని ఇష్యూస్ వచ్చాయి, తర్వాత పార్టీ చంద్రబాబు గారి చేతిలోకి వచ్చింది. చంద్రబాబు గారి నాయకత్వంలో 3 సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన పరిస్థితి ఉంది. 1999, 2014, 2024 3 ఎన్నికలు. సో కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆయన ఫ్యాన్సే అండగా ఉన్నారు. మిగతా ఆయన ద్వారా లబ్ధి పొందిన రాజకీయ నాయకులు కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఇంకెవరూ కూడా ఈ ఎపిసోడ్లో ఆయనకు అండగా లేరు అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు.